హలో అందరికీ. ఈరోజు అందరికీ ఎంతో నచ్చేటువంటి బీరకాయ పుదీనా పచ్చడి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడి పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో నేను పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను. పల్లీలు, జీలకర్ర, ధనియాలు, తెల్ల నువ్వులు, అలాగే మెంతులు కూడా మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఈ పప్పు దినుసుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఈ పోపు దినుసుల్లో పీల్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే నేను బీరకాయ ముక్కలు వేసిన వెంటనే చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్పైస్ ఇంకా ఎక్కువ తిన్నట్లయితే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అందులోనే నేను చింతపండు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మగ్గిచ్చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే నేను రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. కొన్ని ప్లేసెస్లో దీన్ని కల్లుప్పు అని కూడా అంటుంటారు. ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇందులోనే నేను కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక కట్ట పుదీనాని ముందుగానే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మిశ్రమం మంచిగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి. ఈ చట్నీకి తాలింపు కోసం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసేసుకొని పోపు వేసేసుకుంటున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా వేగిన పోపులో వెంటనే మనం బీరకాయ పుదీనా చట్నీని గ్రైండ్ చేసేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని మంచిగా ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో మంచిగా అరోమాటిక్గా ఉన్నటువంటి బీరకాయ పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఎంతో ఈజీగా, సింపుల్గా ఎవరైనా బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా చాలా బాగా చేసేసుకోవచ్చు, వెంటనే అయిపోతుంది.
అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.